ఉన్నాడో ఒకసారి చూద్దాం. దాంట్లో దిగమను, దూకమను, రాయి కట్టుకొని దూకమను, శని పోతుంది. ఎందుకంటే ఇట్లాంటి పాపాలు చేసి ఇంకా ఎక్కువైనాయి. వీళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తే కానీ దారిలో పడరు. వాళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ అవసరం ఉన్నది. ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం జల్లితే పంటల మీద అదే పండుతుంది. ఎందుకంటే వీళ్ళ బలుపు కొవ్వు చూసింది కదా. రైతుల పంట పొలాల్లో నీళ్లు బారించండి ముఖ్యమంత్రి గారు అంటే మా రక్తాన్ని బారిస్తా అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషన? నీళ్లు కావాలని మేము అడిగితే రక్తం కావాలని రేవంత్ రెడ్డి అంటుండు. రక్తం ఇస్తా చల్లాలని. సార్ నీకు రక్తం కావాలంటే ఇస్తాం, దానికి కూడా మేము వెనకాడటోళ్ళం ఏం కాదు. కానీ మాకు నువ్వు నీళ్ళు ఇవ్వడానికి, ఒకవేళ మా రక్తమే నీకు నీళ్ళు ఇవ్వడానికి అడ్డమైతే ఆ రక్తం ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు రాజకీయాల్లో విమర్శలు సహజం. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రతిపక్షాల యొక్క రక్తాన్ని పంటలపై చల్లాలి, బెల్ట్తో కొట్టాలి అని మాట్లాడడం అనేటువంటిది అత్యంత జుగుత్సాకరం. ఆయన రక్త పిపాసి మనస్తత్వానికి ఇది నిదర్శనం. నిన్న ఎక్కడ మాట్లాడండి? ఆయన బోధి పెవిలియన్లో మాట్లాడిండు. పేరేమో బోధి పెవిలియన్. మాటలన్నీ హింసను ప్రేరేపించి హింసను తలపించేటువంటి మాటలు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. ఆ మధ్య చెప్పినాడు ఆయన హిట్లర్ తనకు ఆదర్శం అంటే. రేవంత్ రెడ్డి అందుకే హిట్లర్ తరహాలో ఒక హంతక భాష మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఒకటి మాత్రం నిజం, ఫైనల్గా పాపం పండినాడు హిట్లర్కు ఏ గతి పట్టిందో రేవంత్ రెడ్డి నీకు కూడా అదే గతి పడుతుంది. ఇదంతా ఆయన ప్రయత్నం ఏంది? భాష దేనికి మాట్లాడుతున్నాడు? ఎవడు మాట్లాడతాడు? ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి వాడు, విషయం లేనటువంటి వాడు, సమాధానం చెప్పలేనటువంటి వాడు. సమాధానం ఉంటే, విషయం ఉంటే, పరిజ్ఞానం ఉంటే, సత్తా ఉంటే విషయం మీద మాట్లాడతాడు. ఫ్రస్ట్రేషన్ కనబడుతూ ఉంది నీ లోపల. నువ్వు జారుడు బండ మీద జారిపోతా ఉన్నావు, నీకు ఓటమి తప్పదు అనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్లో ఊగిపోతా ఉన్నావు, బూతు భాష మాట్లాడుతూ ఉన్నావు. నిజంగా నీకు విషయం ఉంటే విషయంతో ఒప్పిస్తావు, మెప్పిస్తావు. విషయం లేదు కనుకనే బూతులను అందుకుంటున్నావు అనేది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు మీరు ఆ భాష చూసినారు, ఇంకా చాలా ఉన్నాయి. అసలు పిల్లలు చూస్తే, టీవీలు చూస్తే పిల్లలు ఖరాబ్ అయిపోతారు. ఈ భాష చూసిన తర్వాత, ఆయన నిన్న మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత, షాబాద్లో 3 పసిపిల్లల్ని 3 పెద్దవాళ్లను 6 గొంతు కోసి కిరాతకంగా హత్య చేసినటువంటి ఆ రాజ్ కుమార్కు ఈ రేవంత్ రెడ్డికి మధ్య నాకు పెద్ద తేడా కనబడతలేదు. ఒక సైకో మనస్తత్వం, వాడొక సైకో రాజ్ కుమార్. నిజంగా ఎంత సైకో అయితే నాకు దక్కని వాళ్ళు ఎవరికి దక్కద్దు అని చెప్పి ఆ 6 ఎంత దారుణాతి దారుణంగా కోడిని మెడకాయ కోసినట్టు కోసి చంపినాడు. పాపం ఒక ఉన్మాదిగా వ్యవహరించినాడు. ఎంత బాధ కలుగుద్దంటే, పాపం ఇప్పుడు ఒక్క అమ్మాయి మిగిలింది అక్కడ. చెవులు వినబడవు, మాటలు రావు.